మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీస్ పై ఉన్న VA కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. మాజీ మంత్రుల వ్యవహార శైలి గులాబీ పార్టీలో విమర్శలకు దారితీస్తోందట. ఒకనాడు అన్నీ తామై పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన వారు ఇప్పుడు ప్రజలకు దూరంగా ఉంటుండడం, ఎప్పుడో ఒకసారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం, అది వారికి కలిసి వచ్చే ప్రోగ్రామ్స్ మాత్రమే నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారిందట. అసలు గత 10 ఏళ్లు ఆ స్థాయిలో చక్రం తిప్పిన నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల సమయంలో పార్టీ సీనియర్లు, అప్పట్లో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులుగా బాగానే చెలాయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో వారికి ఉన్న సాన్నిహిత్యం, ఇతరత్రా లెక్కలతో ఆయా జిల్లాల్లో ఆమాత్యులు చెప్పిందే వేదంగా నడిచేది. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత 2-3 మినహా మాజీ మంత్రులంతా మౌనం పాటిస్తున్నారు. పార్టీ పరంగా పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా మాజీ మంత్రులు అంతా అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు అన్న చర్చ పార్టీలో నడుస్తోందట. జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటనలు చేయడం కాదు కదా, కనీసం వారి ముఖం చూడడమే తమకు గగనమవుతోందని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ పార్టీనే అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకునేది ఏంటన్నట్టు వ్యవహరిస్తున్నారట. నాడు అన్నీ తామై వ్యవహరించిన నేతలు ఇలా ఉండడం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందట. 10 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో మంత్రులుగా చక్రం తిప్పిన నాయకులు తరువాత తెలంగాణ భవన్కు సైతం చుట్టపు చూపుగా వచ్చిపోతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. పార్టీ అధికారంలో లేకపోవడంతో తెలంగాణ భవన్ వైపు చూడటం లేదా, లేక ఇంకేమైనా సొంత లెక్కలతో పార్టీ వ్యవహారాలకు దూరమవుతున్నారా అని గులాబీ శ్రేణులు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం తెలంగాణ భవన్లో హడావుడి చేసిన నేతలు ఇప్పుడు అటువైపు చూడడమే మానేయడం క్యాడర్ సందేహాలకు ఊతమిస్తోందంటున్నారు. గ్రేటర్లోని మాజీ మంత్రులు సైతం పార్టీ కార్యాలయానికి ఎప్పుడో ఒకసారి వచ్చిపోతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలు సైతం నామ్కే వాస్తేగా ఎప్పుడో ఒకసారి నిర్వహిస్తుండడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి మాత్రమే తెలంగాణ భవన్లో తరచూ కనిపిస్తూ యాక్టివ్గా కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డిలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు సంబంధించి యాక్టివ్గా పాల్గొంటున్నారని జిల్లాలో పార్టీ నాయకులు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదని, సొంత నియోజకవర్గం ఖమ్మంలోనూ పర్యటించడం లేదు అంటూ ప్రచారం జరుగుతోంది. పార్టీ ముఖ్య నేతల పర్యటనలకు వచ్చిన సందర్భంలోనే కనిపిస్తున్నారు తప్ప యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్నది పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోన్న చర్చ. మరోవైపు ఉమ్మడి వరంగల్కు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారో లేరో అన్నట్టు వ్యవహరిస్తున్నారని క్యాడర్ వాపోతోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను మాత్రం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారట. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానై వ్యవహరించారు. కానీ ఈ మధ్య పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా నిర్వహించడం లేదట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం ఆ జిల్లాలో పర్యటనలు చేయడం లేదని, పార్టీ క్యాడర్కు సైతం అందుబాటులో ఉండడం లేదు అని ప్రచారం జరుగుతోందట. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని మాజీ మంత్రుల పనితీరును అంచనా వేస్తోందట బీఆర్ఎస్ నాయకత్వం. మాజీ మంత్రులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లోనూ ఫలితాలు తారుమారు కావడంతో క్యాడర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోందంట. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ చక్కబెట్టిన అమాత్యులు ఓటమి తర్వాత నేతలను, క్యాడర్ను దిశానిర్దేశం చేయడంలో విఫలమవుతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు అన్నది క్యాడర్ అభిప్రాయం. మంత్రులుగా ఉన్న సమయంలో విస్తృత పర్యటనలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో సైతం యాక్టివ్గా కనిపించిన వాళ్లు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ మోడ్లోకి వెళ్లడంపై గులాబీ పార్టీ పెద్దలు కూడా అసహనంతో ఉన్నారట.
పురపాలక ఎన్నికల్లో 30కి పైగా మున్సిపల్ పీఠాలను దక్కించుకుంటామని పార్టీ అధినేత కేసీఆర్కు రిపోర్టులిచ్చిన మాజీ మంత్రులు ఇప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆత్మరక్షణలో పడ్డారట. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వెనకబాటుపై గులాబీ దళపతి కేసీఆర్ సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఎక్కడ లోపం జరిగింది, గెలుస్తామనుకున్న చోట ఓటమికి గల కారణాలేంటి అనే అంశాలపై ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన నివేదికలు తెప్పించుకుంటున్నారట. ముఖ్యంగా మాజీ మంత్రుల సొంత నియోజకవర్గాల్లోనే పార్టీ ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీలు గెలవకపోవటంపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్స్ వైఫల్యానికి మాజీ మంత్రులదే బాధ్యత అనే ప్రచారం పార్టీలో మొదలవడంతో సదరు మాజీ మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం సహజమని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమై కేవలం తమనే తప్పుపట్టడం ఏంటి అని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మాజీ మంత్రుల తీరుపై మాత్రం గులాబీ క్యాడర్లో విస్తృత చర్చ జరుగుతోందట. పార్టీ అధికారంలో లేకపోతే ఇలాగే వ్యవహరిస్తారా? ప్రజా సమస్యలపై స్పందించరా? కేవలం పవర్లో ఉన్నప్పుడే మెహర్బానీనా అని గులాబీ శ్రేణులు నాయకులపై మండిపడుతున్నారంట.